वासुदेवाय नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भगवद गीता की आचार्य श्रील प्रभुपाद की श्लोक 36 श्लोक అయినాయా 36 అయినాయా సో అర్జున ఉవాచ యాపంశదయో వేదేయో గచ్చతా మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అర్జునకి మళ్ళీ డౌట్ వస్తుంది. అర్జునకి మళ్ళీ డౌట్ వస్తుంది. అడుగుతారు ఏమని అడుగుతారంటే అర్జున కృష్ణని అడుగుతున్నారు ఏమని అంటే, ఓ కృష్ణ మీరు చెప్పారు కదా, ఇంతకుముందు ఏమడుగుతారు అర్జున, ఓ మధుసూదన చాలా మందికి ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే దే ఆర్ నాట్ కంటిన్యూడ్. నేను ఏం చేశానంటే వరకు గౌరీమఠలో ఒక చాప్టర్ చెప్పేవాడిని, ఇక్కడ ఒక చాప్టర్ చెప్పేవాడిని. దానివల్ల ఏంటంటే అక్కడ అది ఫాలో అయ్యేవాళ్ళు, ఇక్కడ ఇది ఫాలో అయ్యేవాళ్ళు. అందుకనే అక్కడిక్కడ కంటిన్యూషన్. ఎందుకంటే పూర్తి సిన్సియర్గా ఎవరైతే కావాలి అనుకుంటారో వాళ్ళు కంపల్సరీ సిన్సియర్గా అక్కడికి వచ్చి అటెండ్ అవుతారు, ఇక్కడికి వచ్చి అటెండ్ అవుతారు. అప్పుడు వాళ్ళు కంటిన్యూషన్లో ఉంటారు. లేకపోతే వాళ్ళకి ప్రీవియస్ ఏం జరిగింది అర్థం కాదు. ఇక్కడ అర్జున ఏమని అడుగుతున్నారంటే, కృష్ణ మీరు చెప్తున్నారు కదా, మనసు చాలా చంచలమైంది కదా, దాన్ని చాలా కష్టం కదా, దాన్ని నిగ్రహించడం చాలా కష్టం కదా, దాని గురించి ఏంటి అని అడుగుతారు. ఆన్సర్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పేసాం. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఒకటి వస్తుంది. ఏమని, ఓ కృష్ణ, తొలుత ఆత్మ అనుభూతి మార్గమున శ్రద్ధతో అనుసరించి, ఆత్మ అనుభూతి మార్గమున శ్రద్ధతో అనుసరించి, సెకండ్ చాప్టర్ మొత్తం ఇదే ఉంటుంది. సెకండ్ చాప్టర్ మొత్తం ఇదే ఉంటుంది. ఆత్మ అనుభూతి, వాట్ ఈస్ బాడీ, వాట్ ఈస్ ఆత్మ, మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఆత్మ అనుభూతి మార్గమున శ్రద్ధతో అనుసరించి, పిదప లౌకిక భావన కారణముగా దానిని త్యజించి, యోగమునందు పరిపూర్ణతను పొందలేని విఫలుడైన యోగి గమ్యం ఎట్టిది అని అడుగుతున్నాడు. ఎవరైనా ఎగ్జాంపుల్ అర్జున్ అడుగుతున్నారు. దీనికి ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారు? మన మన స్పిరిచువల్గా చాలామంది ఇక్కడ ఏం అడుగుతున్నారంటే, గీత కానీ భాగవతం కానీ నేను ఏదో సర్లాగా, మీరు ఏదో ఒక డిసైబుల్స్ లాగా వినకూడదు. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ గీత భాగవతం. మనం డిస్కస్ చేసుకుంటున్నట్టుగానే ఆ భావనతోనే మనం వినాలి. అప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఏం అడుగుతున్నారంటే అర్జున కృష్ణని, కృష్ణ లాస్ట్ డౌట్స్ అని అయిపోయిన తర్వాత కొత్త డౌట్ వచ్చినప్పుడు మీరు బాగానే చెప్తున్నారు. స్టార్టింగ్ అంటే మనకి ఇప్పుడు కొంతకాలం, ఇంతకుముందు మనకి భక్తి లేదు. ఇంతకుముందు మనకి భక్తి మీద ఉంది, అది వేరే భక్తి. ఇప్పుడు మనం వాట్ ఈస్ రియల్ భక్తి అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత కొంతకాలం భక్తి చేసాం. దీంట్లో కూడా మనం చెప్పిన కాన్సెప్ట్స్ వాళ్ళకి యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ డెమిగాడ్ వర్షిప్లో ఉంటారు. డెమిగాడ్ వర్షిప్లో ఉండేటప్పుడు సుప్రీం లార్డ్ వర్షిప్ చేయాలని వాళ్ళకి మనసుకి నచ్చదు. వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, డ్రాప్ అయిపోతారు, మిడిల్ డ్రాప్ అయిపోతారు. లేకపోతే వాళ్ళకి ఎక్కడో ఈగో క్లాష్ అవుతుంది. సంథింగ్ యోగా బ్యాక్గ్రౌండ్లో ఉండేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు పావని మాతాజీని ఎగ్జాంపుల్ తెలుసుకుంటాం. పావని మాతాజీ ఈజ్ నేషనల్ యోగా టీచర్. ఓకే, అంతే టీచర్ అన్నమాట. అయితే ఆమె యోగా ఇస్ ద బెస్ట్, మీరేంటి ఇవన్నీ ఇవన్నీ యాక్సెప్ట్ చేయండి అని చెప్పి మాతాజీ మిడిల్ డ్రాప్ అయిపోయింది. అలాంటి యోగి పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. లేకపోతే సింత మాతాజీ ఓం శాంతిలో లేరు. ఓకే, ఆ సింత మాతాజీ లేరు. ఒకవేళ ఉండి ఉన్నట్టే
మెడిటేషన్ బ్యాక్గ్రౌండ్లో ఉండి ఏదో స్పిరిచువల్ కొంచెం అడ్వాన్స్ అవుదామని వింటున్నాను. విన్నప్పుడు ఎక్కడో మాతాజీకి నచ్చనిది ఏదో వచ్చి ఉంటుంది. మాతాజీకి నచ్చనిది సైన్స్కి సంబంధించింది. సైన్స్ ఎప్పుడు ట్రూ నిజమే, గీత ఎప్పుడు భాగవతం ఎప్పుడు నిజమే ఉంటుంది. ఆ నిజం యాక్సెప్ట్ చేయలేనటువంటి మనస్తత్వంతో మనం ఉన్నాం. ఎందుకంటే భౌతికంగా చాలా డిస్టర్బెన్సెస్, చాలా రూట్స్, చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అలాంటి కన్ఫ్యూజన్స్ ఉన్నప్పుడు మనం దాంట్లో ఫాలో కాలేనప్పుడు సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? మిడిల్ డ్రాప్ అయిపోతాం. మరి అలాంటి మిడిల్ డ్రాప్ అయిన యోగి పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. అంతే కదా మరి. అంటే చేసిన భక్తి అంతా ఏమవుతుంది అంటే ఇప్పుడు కొంతకాలం చంద్ర మధ్య జపం చేశారు. లాస్ట్ 2 years నుంచి 16 hours జపం చేస్తున్నారు. సో మరి 2 years జపం ఏమైంది? ఈ 2 years నేను బాగా కృష్ణ కృష్ణ అని చెప్పి నేను తలుచుకున్నాను కదా. ఈ మిడిల్ డ్రాప్ అయిన యోగి పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. అర్జున మంచి క్వశ్చనే కదా, మనకు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు అంటే మనకి సైన్స్ చెప్తున్నప్పుడు ఒక యాక్షన్ జరిగితే పక్కాగా రియాక్షన్ ఉంటుంది. ఏ యాక్షన్ ఎదురు బ్యాడ్, ఏ యాక్షన్ జరిగినా కానీ దానికి పక్కాగా రియాక్షన్ ఉంటుంది. రియాక్షన్ లేని యాక్షన్ అంటూ ఉండదు అని చెప్పి కర్మయోగం మొత్తం డిస్కస్ చేస్తున్నాం. మరి ఈ మిడిల్ డ్రాప్ అయిన పరిస్థితి చెప్పండి. హరిబో ఏం చెప్తున్నారంటే చూడండి, ఇంకా ఏమని అడుగుతున్నారంటే మహాబాహుడైన ఓ కృష్ణ, ఆధ్యాత్మిక మార్గం నుండి 38 శ్లోకాలు. చిన్నభో భయా విభ్రష్ట భ్రవామి నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రాహ్మణః ఏతాత్మనా సంశయం కృష్ణ చేతుమర్యస్య శేషతః స్వాదన్య సంశయాస్యార్థస్య చేతనా హి వదాపద్యతే. మహాబాహుడైన ఓ శ్రీకృష్ణ, ఆధ్యాత్మిక మార్గం నుండి వైదొలిగిన అట్టి మానవుడు ఆధ్యాత్మిక జయమును మరియు లౌకిక జయమును రెండింటినీ పొందినవాడే. ఎచ్చటినూ స్థానము లేకుండా వాయువు చే చెదరగొట్టబడిన మేఘము వలె నశింపడా. ఇంకేమైనా అడుగుతున్నారంటే, ఓ కృష్ణ, ఈ నా సందేహమును సంపూర్ణముగా తొలగించమని నేను ప్రార్థించున్నాను. ఈ సందేహమును ఛేదించడం నీవు తప్ప ఇతరులెవరూ కనబడటలేదు. చూడండి, ఇంత గ్రేట్ డౌట్ అడుగుతారు అర్జున. చూడండి, నిజంగా నాకు సమ్టైమ్స్ అనిపిస్తుంది, అర్జున మనందరి తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడా లేదా ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనకు అర్థం వస్తుంది. నిజంగా అర్జున ఇది మిడిల్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉందా? ఛాన్స్ లేదు అసలు. కంప్లీట్గా ఫెయిత్ ఉంటుంది అర్జున. మరి ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతాడు? అంత ప్రేమ సంబంధం ఉంటుంది కృష్ణుడితో, మరి ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతాడు? మిడిల్ డ్రాప్ అయిన పరిస్థితి ఏంటి? యాజ్ పర్ సైన్స్ గీత చెప్తుంది, భాగవతం చెప్తుంది, మేబీ ఆర్ మే నాట్ ఏదో స్పిరిచువల్ ఏదో మెటీరియల్గా భౌతికంగా సంథింగ్ మిడిల్ డ్రాప్ అయిన వ్యక్తి అపజయం పాలైతే పరిస్థితి ఏంటి? అలాగంటే స్పిరిచువల్ లైఫ్లో ఉంటూ ఆధ్యాత్మికమైన జీవితంలో జీవిస్తూ ఫాల్ డౌన్ అయిన వాళ్ళు ఉంటారు, ఫాల్ అండ్ సోల్స్ ఉంటారు. అంటే నిత్యం కృష్ణ కృష్ణ అని జపిస్తూ ఏదో చిన్న అపరాధాల వల్ల జయ విజయ్ లాగా, జడభరత్ లాగా ఏదో చిన్న అపరాధాలతో వాళ్ళు మిడిల్ డ్రాప్ అవుతారు, ముక్తి పొందరు. లేకపోతే అంత్యకాలే నారాయణ స్మృతి చెయ్యక ఏదో ఒక అటాచ్మెంట్లో అన్ని ఇంద్రియాన్ని ప్యూరిఫై చేసుకుంటారు. చిన్న ఒక సిచ్యువేషన్ వల్ల వాళ్ళు మిడిల్ డ్రాప్ అవుతారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అని అర్జున కృష్ణుని అడుగుతారు. దానికి ఆచార్యస్ ఒక బెస్ట్
సూపర్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఏమనంటే పురాణ కాలంలో మనకి జడభరత స్టోరీ ఉంది భాగవతం. జడభరత స్టోరీ ఏంటంటే భరత ఆయన ప్రపంచంలో అన్నింటినీ అతను పరిపాలిస్తున్నాడు, బెస్ట్ రాజు ఆయన. అయితే ఒక సిచ్యువేషన్స్లో వాళ్ళ తండ్రి గారు ఆయన పట్టాభిషేకం చేయడానికి చాలా గ్రేటెస్ట్గా వాళ్ళు పరిపాలన చేస్తారు భరత ఆయన వాళ్ళ ఫాదర్. అయితే తనకి కుమారుడికి అన్నీ ఇచ్చేసి ఒక టైం రాగానే, ఒక వృద్ధాప్యం రాగానే అన్నింటినీ విడిచిపెట్టి రాజు అనేవాళ్ళు కంప్లీట్గా గురువుకి సర్వీస్ చేసుకుంటూ వాళ్ళు జీవించాలి. ఎందుకంటే వాళ్ళు డ్యూటీస్లా ఫీల్ అవుతారు కాబట్టి. మనం ఏంటంటే 100 ఏళ్ళు వచ్చినా కానీ సీఎం పదవి చైర్ మాత్రం మన కింద కదలకూడదు, అట్లా పట్టుకుని బంధించుకుంటాం దాన్ని. అలా మనకి ఆ చైర్ నాకు కావాలి, అన్ని పోస్టులు నాకు కింద ఉండాలి అనే అటాచ్మెంట్ ఉంటుంది. కానీ రాజు తను అన్నీ చేసుకోగలిగిన ఏజ్ వచ్చినప్పుడు కూడా కొడుకుకి యుక్త వయసు రాగానే అన్నీ నేర్పించేసి యుక్త వయసు రాగానే తనకి తన బాధ్యతలు ఎప్పుడు అప్పు చెప్పడానికి తండ్రి వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే రాజు తన కుమారుడికి ఎప్పుడు పట్టాభిషేకం చేద్దామా అని చెప్పి ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాడు. కొడుకు ఎప్పుడు యుక్త వయసు వస్తుంది, తను అన్నీ నేర్చుకుని ఎప్పుడు రెడీగా ఉంటాడు, తనకు అవన్నీ ఇచ్చేసి నేను చక్కగా వెళ్ళిపోతాను. అది కంప్లీట్గా ధర్మ బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. ఎందుకంటే ఎవరైతే ధర్మాన్ని క్లియర్గా ఫాలో చేస్తారో వాళ్ళకి క్షాత్రియ ధర్మంలో ఉంటూనే వైరాగ్య భావనలో జీవిస్తారు వాళ్ళు. క్షాత్రియ ధర్మ అంటే రాజ్యాన్ని పరిపాలించే స్థాయిలో వాళ్ళు ఉంటారు. కొన్ని బాధ్యతలు ఉంటాయి. అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ ఉంది, విక్రమ్ గారు వినోద్ గారు మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు. ఆ మేనేజ్మెంట్లో భాగంగా కొంతమంది వర్క్ చేసే వాళ్ళని సీరియస్గా వాళ్ళకి కొన్ని ప్రిన్సిపల్స్ అవి పెట్టి చాలా సీరియస్గా ఆయన యాక్టివిటీస్ చేస్తారు. వాళ్ళ మీద ఆయనకి శత్రుత్వం ఉండదు. మేనేజ్మెంట్ సక్సెస్ఫుల్గా జరగడం కోసం, ఈ ప్రక్రియ అంతా బాగా జరగడం కోసం వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటారు. రాజు ఎవరో చేస్తూ ఉంటారు, కానీ అది డ్యూటీస్లో భాగంగా చేయాలి. నేను ఆధిపత్యం కోసం చేయకూడదు. ఎవరైతే ఆధిపత్యం కోసం, నేను నా లీడర్షిప్, నేను ఐడెంటిఫికేషన్ కోసం, నా ఐడెంటిటీని నేను కాపాడుకోవడం కోసం శాసనాలను జారీ చేస్తే అక్కడ పొల్యూషన్ స్టార్ట్. అది డిటాచ్మెంట్ కాదు, అది కంప్లీట్గా అహంకార స్వభావంతో జీవించేటువంటి జీవితం. దానివల్లే 3 సంవత్సరాలు ఒకసారి, 5 సంవత్సరాలు ఒకసారి రాజులు మారిపోతూ ఉంటారు. అలా కాకుండా తన బాధ్యతగా ప్రజల యొక్క సంక్షేమం కోసమే రాజులు పరిపాలన చేస్తే సకల కోటి దేవతలు వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ కోసం సాక్షాత్తు భగవంతుడే వాళ్ళు రక్షిస్తారు. అర్జున కోసం నా పదవి కాంక్ష లేకుండా ప్రజలను పరిపాలించాలి, నీ ధర్మ చేయాలి, నా డ్యూటీస్ ఇవి అని చెప్పి అర్జున అనుకుంటారు. కాబట్టి కృష్ణుడు తన వైపు ఉన్నారు. అదే దుర్యోధన ఏమనుకున్నారు, నాకు కావాలి పదవీ కాంక్షతో తను ఫైట్ చేయాలనుకుంటాడు. నాకు ఇదంతా కావాలి, లోభాతో నాకు ఇదంతా నేను పొందాలి, నేను ఎంజాయ్ చేయాలని భావన, ఈవెన్ రావణ. అలా జీవించే వాళ్ళు ఎక్కువ కాలం వాళ్ళు దాన్ని నిలుపుకోలేకుండా, ఒకవేళ నిలుపుకున్నప్పటికీ అపకీర్తి పాల్గొంటారు. అంటే అర్జున పరిపాలిస్తాడు, దుర్యోధన పరిపాలిస్తాడు. కానీ దుర్యోధన పరిపాలన ఎవరైనా మనం చర్చించుకున్నాం ఎక్కడైనా శాస్త్రంలో ఉందా? అర్జున పరిపాలించేది యుధిష్ఠిర అంటే ధర్మరాజు పరిపాలించిన పరిపాలన అంతా మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఎందుకు ధర్మాన్ని మనం ఎప్పుడు డిస్కస్ చేసుకుంటూ ఉంటాం? పాయింట్ అర్థమైంది మీకు? అయితే ఈ భరత తను చాలా బాగా ఏకాదశి వ్రతాలను ప్రజల చేత చేపిస్తూ చాలా నియమ నిష్టలతో ప్రజలని ఉంచుతూ భగవంతుని పట్ల ఆకర్షణ పోకుండా వాళ్ళని ఎప్పుడు నిత్యం భగవత్ సేవలో టైం కేటాయించి చేస్తూ వాళ్ళకి ఆదేశాలు ఇస్తూ ధర్మపాలన చేస్తూ ఉంటాడు. అయితే ఆయన ఒక సిచ్యువేషన్స్లో తన కొడుకుకి మొత్తం అంతా చెప్పేసి, తను కూడా భరత మహారాజు కూడా తన కొడుకుకి మొత్తం చెప్పేసి వీటిని లెఫ్ట్ చేసేది, నేను నాకు ఇవన్నీ వద్దు నాకు అని ఒక టైం రాగానే కొడుకు ఇంట్లో వయసు రాగానే అవన్నీ బాధ్యతలని చెప్పేసి ఆశ్రమంకి వెళ్ళిపోతారు. ఆశ్రమంకి వెళ్ళి గురువు సేవ చేసుకుంటూ వాళ్ళు కైవల్యం పొందుతూ ఉంటారు. అది అది ధర్మ, దాని ధర్మ అంటారు. ఎందుకంటే వాళ్ళకి వీలేదు, బాధ్యతగా వీలయ్యి డ్యూటీలో వీలయ్యి 20 years 15 years చేసి కొడుకు రాగానే చెప్పేసి వెళ్ళిపోతారు. దాని నుంచి వాళ్ళకి బాధ ఉంటుంది.
అయితే ఈ భరత మహారాజు అన్ని విడిచిపెట్టే వెళ్ళిపోయి అడవిలోకి వెళ్ళినప్పుడు అన్నిటిని విడిచిపెట్టేస్తారు. సౌఖ్యాలు అన్ని సర్వనాశనం అన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఒక రాజు అక్కడ ఆయన సంధ్యావందనం చేస్తూ ఉంటాడు. చాలా మంచి స్టోరీ ఇది. మీరు తెలుసుకుంటే భాగవతంలో ఈవెన్ ఈ ఒక్క కాన్సెప్టే ఈవెన్ 2 months చెప్పారు. మీకు ఓకే ఈ సందర్భంగా చెప్పేస్తున్నాను కానీ అంటే మిడిల్ డ్రాప్ అయిన యోగి పరిస్థితి ఏంటి అనేది ఒక సజ్జనా గురించి తెలుసుకున్నప్పుడే మిడిల్ డ్రాప్ అయిన యోగి పరిస్థితి ఏంటి మీకు అర్థం అవుతుంది. లేకపోతే మీకు అర్థం కాదు. నేను ఇది కంప్లీట్గా చెప్పేసి కృష్ణ ఏం ఆన్సర్ ఇచ్చారో చెప్పేసి అనుకోండి, మీకు జీవితంలో ఎప్పటికీ అర్థం కాదు. నేను మళ్ళీ జడభరతను తీసుకొచ్చి ఆయన లైఫ్ స్టోరీని భాగవతంలోకి వెళ్ళి భాగవతంలో ఉన్నటువంటి క్రూషియల్ పాయింట్స్ తీసుకొచ్చి ఈ 20 minutesలో మీకు చెప్పాలంటే ఎంతో సాక్రిఫైస్ చేయాలి. సరే ఒక అయితే భరత మహారాజు ఆయన సంధ్యావందనం చేస్తున్నప్పుడు ఒక కడుపుతో ఉన్నటువంటి లేడీ తను ఏం చేస్తుందంటే సింహం గాండ్రిని వినిపిస్తుంది. ఆ లేడీకి వినిపించినప్పుడు భయంతో దూకుతుంది అనమాట. ఒక నదిని దూకినప్పుడు తన కడుపులో పిల్ల జారి కిందకు వచ్చేస్తుంది. అది చూసుకోకుండా తన ప్రాణం కోసం వెళ్ళిపోతాం. లేడీ వెళ్ళి తప్పించుకుంటాం. అయితే ఈ లేడీ పిల్ల ఉంటుంది కదా, అది ఆ వాటర్లో కొట్టుకుంటూ భరత మహారాజు కళలో పడింది. అప్పుడు చూసి దాన్ని అంతా శుభ్రంగా చేసి కడిగి చిన్న పిల్ల కదా తన నాటుతూ ఉంటుంది భరత మహారాజు. అప్పుడు తను అయ్యో లేడీ ఏం చేశానంటే దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి దానికి పాలు పట్టించుకోవడం, దాన్ని తోడేళ్ళు నక్కలు తినకుండా చూసుకోవడం, ఇలా చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎవరు జడభరతుడు అనేది భరతుడు అయితే చేస్తున్నప్పుడు దాని మీద తెలియకుండానే అటాచ్మెంట్ పెంచేసుకుంటాడు. రాజ్యం వద్దు, పిల్లలొద్దు, నాకు అంత వైరాగ్యం కావాలని చెప్పి అడవిలోకి వచ్చి ముద్దుగా ఉండేటువంటి లేడీని సాకటంలో పడిపోతుంది. కృష్ణ 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 అంటూనే దీనికి అన్ని చేయడం అలా చేయడం చేస్తూ ఉంటాడు. ఒకనొక సందర్భంలో అది లేడీ మిస్ అయిపోతుంది. అయ్యో దానికి ఎక్కడికి వెళ్ళిపోయింది ఏంటని చెప్పి ఆ వ్యామోహంలో ఈ శరీరాన్ని విడిచిపెడతాడు. అంతేకాదు నారాయణ స్మృతి వదిలేసి ఈ జింకపిల్ల ఏమైంది అని చెప్పి ఆ స్మృతిలో శరీరం విడిచిపెడతాడు. కానీ ఇతను చేసిన భక్తి ఏమైంది? కాన్సెప్ట్ అది లేడీ సింహం ఇది కాదు. కాన్సెప్ట్ ఏంటంటే ఇది మనకి తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆయన నెక్స్ట్ ఏ శరీరం రావాలి? భక్తి అంతా ఏమైంది? అంటే రాజ్యము రాజ్య పదవి అన్ని విడిచిపెట్టి భగవంతుడే కావాలనుకుని భగవంతుడి కోసమే అడవిలోకి వచ్చి జీవిస్తా ఉంటే ఏదో ఒక చిన్న మాయ వచ్చి సూక్ష్మ స్థూల శరీరాన్ని అందించి దాన్ని బ్రేక్ డౌన్ చేయలేక బద్ధ జీవుడుగా ఉండేటువంటి ఈ శరీరం, బద్ధ అంటే చాలా బంధనాలతో కూడినటువంటి ఈ బద్ధ జీవుడు ఈ సూక్ష్మ స్థూలను బ్రేక్ చేయలేక ఒక్కొక్క వీకెస్ట్ కరుణ అనే కాన్సెప్ట్లో శరీరం విడిచిపెడతాడు. అయ్యో ఏమైపోయింది? వెంటనే అతనికి ఏమవుతుంది? ఏ శరీరం వస్తుంది? అంత్యకాల వాట్ స్మృతి దట్ శరీరం. కానీ భక్తి ఏమవుతుందంటే లేడీ శరీరంలో ఉన్నప్పటికీ చేసిన భక్తి అతన్ని భక్తి వైపు మలుపుతూ ఉంటుంది అన్నమాట. ఆ లేడీకి అర్థమవుతూ ఉంటుంది పూర్వజన్మ స్మృతులన్నీ ఆ జింకలో ఉంటాయి. ఆ స్మృతులన్నీ మర్చిపోవన్నమాట. ఇప్పుడు మర్చిపోకుండా తను జీవిస్తుంటాడు. తను ఏం చేస్తుంటే ఆ లేడీ ఇంకెక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకొక చోటకి వెళ్ళి ఇంకొక ఆవు పాల కోసం దీనికోసం చూడదు. ఎక్కడికి వెళ్తే అడవిలో ఎక్కడ సాధువులు ఉన్నారో చూసుకుంటుంది. ఆశ్రమంలోకి వెళ్ళి సాధువులు తినగా మిగిలినటువంటి అన్నం మెతుకులు సహజంగా వైష్ణవ ప్లేట్ చాలా క్లీన్గా ఉంటుంది. నువ్వు కడిగినా కూడా అంత క్లీన్గా ఉంటుంది అన్నమాట. నాకేస్తా స్పాన్లో తిన్నప్పుడు ప్లేట్ కడిగినా కూడా అంత నీట్గా ఉంటుంది అన్నమాట. సబ్సక్షన్ సోప్ పెట్టి కడిగినా కూడా ప్లేట్ అంత నీట్గా ఉంటుంది. అంత నీట్గా తింటాం. ఎందుకంటే ఒక మెతుకు మిక్స్ పెడితే దానికోసం 10,000 years మళ్ళీ జన్మించాలి ఈ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అందుకని అసలు రైస్ని పడేయకుండా తింటారు అన్నమాట. అలాంటి ఆశ్రమంలోకి వెళ్ళి జింక ఏం తిందామని ఎన్ని
ఈ రోజైనా ఫస్ట్ ఉంటుంది. వాళ్ళు ఏదో ఒక రాయి దగ్గర అప్ప దగ్గర ఏదో ఒకటి విడిచిపెడితే పాచిందో ఏదోటి దాన్ని తిని వైష్ణవుల యొక్క ఉత్తిష్ట తిని నేను నెక్స్ట్ మానవ జన్మ వస్తుంది అని చెప్పేసి ఉన్నతమైన జన్మ వస్తుంది. ఎందుకంటే సాధువు యొక్క ఉత్తిష్ట తింటే మనకి కర్మ అనేది వికోపం. ఎందుకంటే అతను ఒక వ్యామోహాల శరీరం వచ్చింది కదా, జంతు శరీరం నుంచి భగవద్ధామం వెళ్ళడం చాలా కష్టం. అది కూడా లేడీ, చాలా కష్టం. ఆ పూర్వజన్మ స్మృతి వల్ల ఆ వైష్ణవ విడిచిపెట్టినటువంటి ఆ ఉత్తిష్టి కోసం పరితపిస్తూ శరీరం విడిచిపెడుతుంది. విడిచిపెట్టిన తర్వాత తనకు అసలు మంచి శరీరం వస్తుంది. జడభరత శరీరం వస్తుంది. ఎవరికి? భరతుడు. లేడీ తర్వాత నేను ముందు జన్మ కావాలి నాకు అనుకుని చెప్పి దానికోసం శరీరం తీసుకుంటుంది. జడభరత స్టోరీ. జడభరత ఇస్ ద మెయిన్ స్టోరీ. కానీ పూర్వజన్మ స్మృతులు ఈ భక్తి ఇక్కడికి పోవు. జడభరతుడు ఎవరితోనే మాట్లాడాలన్నమాట. ఎందుకంటే భౌతికమైన భావనలతో ఉండేవాళ్ళతో అస్సలు మాట్లాడాలి. అస్సలు ఎవరితో పిచ్చోడు లాగా శౌచం ఉండదు. వాళ్ళ యాక్చువల్లీ కవల పిల్లలు అన్నమాట. జడభరత ఒక లేడీ ఇద్దరు కలిసి పుడతారు. కవల పిల్లలు అయితే జడభరత పురుషుడికి ఒక లేడీ పుడతారు. అది కూడా ఒక రెండో భార్య పిల్లలు అన్నమాట జడభరత. అందుకని అన్నదమ్ములు వీళ్ళందరూ మొదటి భార్యకి 5 పిల్లలు ఏదో ఉంటారు. వాళ్ళందరూ అవహేళన చేస్తూ ఉంటారు. తండ్రి కొంతకాలంగా అయితే విజ్ఞానం నేర్పించాలని చెప్పి వేద పఠనం చేయించడానికి జడభరత చాలా ప్రయత్నం చేస్తారు. మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుడతారు ఆయన. మంచి విశుద్ధ బ్రాహ్మణ కుటుంబంలో పుడతారు. కానీ మెటీరియల్ భక్తి చేస్తూ ఉంటారు. జడభరత దాన్ని లోపల నామ సంకీర్తనతో నిండిపోతూ ఉంటాడు భరతుడు. ఎందుకంటే పూర్వజన్మ స్మృతులు అలా ఉంటాయి. పూర్వజన్మ స్మృతులు భక్తి చేసిన భక్తి అతను ఏంటంటే ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది కృష్ణుని పట్ల. నేను ఈ అపరాధం చేసిన అపరాధం నేను మళ్ళీ చెయ్యకూడదు అనుకుని చెప్పి ఆ స్మృతులు ఏం చేస్తాయి? హస్బెండ్ వద్దన్నా, పిల్లలు వద్దన్నా, ప్రొఫెషన్ వద్దన్నా, కావాలన్నా నాకు కృష్ణుడే కావాలి, నాకు కృష్ణ భక్తే కావాలి, నాకు కృష్ణ కాన్షియసే కావాలి. ఆ ఇన్స్పిరేషన్స్ ఆ భక్తి జీవితంలో మనం అడ్వాన్స్ అవ్వడం కోసం మనల్ని పురుగొలుపుతూ ఉంటాయి. చాలామంది అడుగుతుంటారు మనం, సార్ మీరు ఇంత చిన్న వయసులో మీకు ఇంత కృష్ణుడి పట్ల అంత ప్రేమ ఎలా ఉత్పన్నమైంది? నేను 100% యాక్సెప్ట్ చేయగలను. కృష్ణ కృప, గురు కృప, పూర్వజన్మ యొక్క ఆ వాసన భక్తి పట్ల, కృష్ణుడి పట్ల నన్ను త్వరగా అట్రాక్ట్ చేసింది. నేను ఏ బిజినెస్ చేసినా నేను ఎప్పుడు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ నేను ఎప్పుడు కృష్ణుని విడిచిపెట్టుకోవాలి. ఎంత పీక్స్లో ఉండేది నాకు బిజీ షెడ్యూల్. నిజంగా ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ నాది. ఎంత బిజినెస్ ఎంత పీక్స్ అవర్స్ ఉన్నా కానీ కీర్తనలు మాత్రం కంపల్సరీ ఉండేవాడి. ఖచ్చితంగా అదే టైంలో మాకు పేమెంట్స్ ఉండేవి. అయినా సరే స్విచ్ ఆఫ్, ఫోన్ కార్లో పడేసేవాడిని, చెప్పులు పడేసేవాడిని, కీర్తనకి వెళ్ళిపోయి మృదంగా చెమటలతో మళ్ళీ ఆఫీస్కి వచ్చి పేమెంట్స్ అన్ని క్లియర్ చేసుకుని మళ్ళీ రేపు మళ్ళీ అన్ని అడ్జస్ట్మెంట్స్ అన్ని చూసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి అలా ఉంటుంది లైఫ్. మళ్ళీ అర్లీ మార్నింగ్ 4:30 మంగళవారం అలా కృష్ణుని ఎప్పుడు విడిచిపెట్టుకోవాలి. ఎందుకంటే కృష్ణుడే కావాలి. కొంతకాలం బాధ్యతలు, డ్యూటీస్ చేయాలి. గృహస్థ ఆశ్రమం తీసుకున్న కొంతకాలం రెస్పాన్సిబిలిటీస్ డీల్ చేసి వదిలేసాం. జీవితాంతకాలం చచ్చిపోయేవారు ఆ సీట్లో కూర్చుని ఈ సంపాదన దీన్ని పట్టుకుని ఏలాడి అలా చేయకూడదు. అలా చేస్తే ఇంకా దిగజారిపోతాం. కొంత టైం చేసుకొని ఆ రెస్పాన్సిబిలిటీస్ ఫిల్ చేసేసుకొని భక్తిలో ఉండాలి. నువ్వు ఎక్కడున్నావు అనేది అన్ని విడిచిపెట్టి ఆశ్రమానికి వచ్చామని చెప్పట్ల. ఇంట్లో ఉండి భక్తి చేసుకోవచ్చు, ప్రశాంతంగా భక్తి చేసుకోవచ్చు. సో ఆ జడభరత తను ఒకసారి ఒక సందర్భం కూడా జరుగుతుంది. జడభరత నాకు కృష్ణుడే కావాలి అని తిక్కలుగా జీవించాడు. ఇతను ఎవరో పనికి పిలిచాలి కదా. ఎందుకంటే తను పని చేయాలి. ఏది యాదృచ్ఛికంగా ఏది దొరికితే అది తినేవాడు ఆయన దేహ పోషణ కోసం. ఎందుకంటే ఈ కంప్లీట్లీ హీ వాంట్స్ కృష్ణ. ఆ ఆకర్ష వృత్తి ఒక భక్తుడికి రియలిస్టిక్ గోల్ ఏంటంటే భగవద్ధామం చేరుకోవాలి అనేది గోల్.
కానీ దానికంటే ముందు ఒక ప్రక్రియ ఉండింది. అంత్యకాల శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు నారాయణ స్మృతి, ఆ ప్రక్రియ చేయకుండా గోలోక బృందావన ధామలు ధామ అంటే మళ్ళీ ధామ అక్కడ ఏదో ప్లేస్ ఉండేది. No, నారాయణ స్మృతి is the ultimate. When you left the body, that situation is very crucial situation. నువ్వు చేసిన కర్మ అన్ని ఆ టైంలోనే గుర్తుకు వస్తాయి. నీకు ఉండేటువంటి రెస్పాన్సిబిలిటీస్ అని ఆ టైంలోనే గుర్తుకు వస్తాయి. నీకు ఉండేటువంటి పెయిన్ కూడా అది ఆ టైంలోనే గుర్తుకు వస్తుంది. చాలా థౌజండ్స్ ఆఫ్ తెగులు వచ్చి ఒకేసారి పుడితే ఎంత పెయిన్ వస్తుందో, శరీరం నుంచి ఈ బద్ధజీవుడు బయటికి రావడానికి అంత పెయిన్ ఉంటుంది అంట. అందుకే భక్తి యోగా సీరియస్ గా సిన్సియర్ గా ఫాలో చేసినప్పుడు ఈ సూక్ష్మ స్థూల బ్రేక్ డౌన్ అవుతాయి. ఈ సూక్ష్మ స్థూల బ్రేక్ డౌన్ అయినప్పుడు ఆత్మానందంలో శరీరం విడిచిపెడుతుంది. ఎందుకంటే దేహ స్థాయిలో శరీరం విడిచిపెట్టేప్పుడు చాలా పెయిన్ ఉంటుంది. ఆత్మస్థాయిలో శరీరం విడిచిపెట్టేప్పుడు అస్సలు పెయిన్ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ కంప్లీట్లీ డివైన్ లైఫ్ తో శరీరం విడిచిపెడుతున్నాం. నువ్వు పైగా ధామ వెళ్ళాలని అది కూడా డిసైడ్ అయ్యి ధామ ఆల్సో డిసైడ్, ఆ డిజైన్ కూడా లేదు. ఓన్లీ ఏంటి స్మృతి, నారాయణ స్మృతి. అందుకే అన్కండిషనల్ గా ఉండాలంట. అన్కండిషనల్ గా ఉండేటప్పుడు భగవంతుడి ధామ ఆటోమేటిక్గా తనకి ఆ స్మృతులు, ఆ ఇన్స్పిరేషన్స్ కలుగుతూ ఉంటాయి అనమాట. లేకపోతే నేను చాలా మంది మీరు సంగీతం నేర్చుకోండి, అసలు నా జీవితంలో ఎప్పుడు సంగీతం నేర్చుకోండి సారీ రానే రాస్తాను. నిజే నాకేం నేను ఎప్పుడు నేర్చుకోవచ్చు. ఓకే వైలెన్ నేర్చుకున్నాను, ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్నా, కానీ నేనేమి ఓకల్ అవన్నీ నేర్చుకోవచ్చు. ఎలా ఇన్స్పిరేషన్స్ వస్తాయంటే కృష్ణుడు తనకి ఏం కావాలో, నాకు కృష్ణ నువ్వు కావాలి, నీ సర్వీస్ నేను ఏం చేయాలో నా చేత చేయించుకో, నా చేత చేయించుకోవాలి. నడుస్తుంటే నా చేత నీ ధామం వచ్చేలా చూపించుకోవాలి. నా కళ్ళు నిన్ను చూడాలి, నా నోరుని ప్రసాదించాలి, నా నోస్ని ఎప్పుడు నీ ఫ్లవర్స్ స్మెల్ చేయాలి, నా చెవులు ఎప్పుడు నీ లీలామృత వినాలి, నా శరీరంలో ఎప్పుడు స్పృశిస్తూ ఉండాలి, నీ సర్వీస్ చేస్తూ ఉండాలి. నా ఆలోచన ఎప్పుడు నేను విడిచిపోకూడదు కృష్ణ, నా ఆలోచన విడిచిపోకూడదు. భౌతికమైనటువంటి భావన నాలో రానివద్దు ప్లీజ్ కృష్ణ ప్లీజ్ అని ఎప్పుడు ఆల్వేస్ రిక్వెస్ట్ చేసుకుంటాను. ఆల్వేస్ రిమైన్ కృష్ణ అంటే అది నడింగ్ భక్తి. అలాంటి భక్తి మనం ఎప్పుడైతే సిన్సియర్గా చేస్తామో కృష్ణ మన 100% మన లోపల ఉండేటువంటి పరమాత్మని ఇన్స్పిరేషన్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు సూక్ష్మ స్థూల బ్రేక్ డౌన్ అవుతాయి. ఎందుకంటే బద్ధజీవుడు చాలా కాఠిన్యమైనటువంటి కారణమైనటువంటి బద్ధురాడు. ఎందుకంటే అలాంటి కండిషనల్తో కూడినటువంటి శరీరం వచ్చింది మనకి. ప్రకృతి త్రిగుణ ప్రకారం ప్రకృతిలో ఉండేటువంటి త్రిగుణ అనుసరించి తమాషాలో కూడా మనల్ని ఏం చేస్తాయి, అవన్నీ బ్లాక్ చేస్తూ ఉంటే మనకి సిన్సియర్ అవుతున్నప్పుడు అయ్యో ఫ్యామిలీ ఏమైపోతుందో, పిల్లలు ఏమైపోతుందో, ఇవన్నీ గుర్తు చేస్తూ ఉంటాయి మనల్ని. వాటి నుంచి అన్కండిషనల్ స్థాయికి మనం రావాలి అంటే ఇన్స్పిరేషన్స్ స్ట్రాంగ్ గా ఉండాలి, ఇన్స్పిరేషన్స్ సీరియస్ గా ఉండాలి. అలా ఎప్పుడైతే ఇన్స్పిరేషన్స్ సీరియస్ గా ఉన్నాయో ఆటోమేటిక్గా కృష్ణ మనల్ని ఈ బద్ధ జీవితం నుంచి విముక్తి చేస్తూ ఉంటారు. భౌతికమైనటువంటి విషయాల పట్ల వైరాగ్య భావనాన్ని మనలో నింపుతూ ఉంటారు. అలాంటప్పుడు కృష్ణుడి పట్ల కంప్లీట్ గా వ్యామోహం జరుగుతుంది. అప్పుడు అంత్యకాలంలో ఆటోమేటికల్లీ నారాయణ స్మృతి కలుగుతుంది. ఎందుకంటే నీ యాక్షన్స్ అన్ని కృష్ణ సంబంధితంగా ఉన్నాయి కాబట్టి. అప్పుడు జడభర్త ఒక సందర్భంలో పడుకుంటారు. ఆయన పడుకుంటే రఘుగణ మహారాజు అటు నుంచి పల్లకిలో పోతూ ఉంటారు. పల్లకిలో పోతున్నప్పుడు ఇతను కంప్లీట్గా ఆత్మస్థాయిలో ఉంటారు. జడభర్త కంప్లీట్గా దేహ స్థాయిలోనే ఉంటారు. ఆయన ఒక బోయవాడు తగ్గుతారు అనమాట. బోయం పట్టుకున్నాడు పల్లకిలో, ఒకటి తగ్గుతాడు. ఇద్దరిద్దరు మోస్తారు కదా, ఒకటి తగ్గుతాడు. మనకి ఏదో కాళ్ళు తగ్గుతుంటే ఇదోడ పిక్చర్లో ఉంటాడు, రారని రారని పిలుస్తారు. జడభర్తను పిలుస్తారు. పిలిస్తే రాజుగారికి బోయం పట్టాలి వస్తామని అడుగుతాడు. వస్తామని అడిగితే వస్తాను, ఎలా పట్టాలి నాకేం తెలియదు. ఎందుకంటే అతను పాగలుగా అయితే భౌతికమైన ఏమి ఉండవు అతను. అసలు భౌతికమైన స్థాయిలో ఉండడు ఆయన జడభర్త. ఎందుకంటే అతను అల్టిమేట్ గోల్ ఏంటి, తను తప్పు చేశాడు, నారాయణ స్మృతి కావాలి. దానికోసం అతను నిత్యం లోపల సంకీర్తన జరుగుతూ ఉంటుంది. ఇంటర్నల్గా నామ సంకీర్తన ఉంటాడు కంప్లీట్గా. కంప్లీట్గా జీవితయ ఉంటుంది. తనకి పూర్వజన్మ స్మృతి మొత్తం ఉంటుంది. అందుకే అతను చాలా జాగ్రత్తగా నడుచుకుంటాడు అనమాట. భక్తులు కొంతమంది చాలా సిన్సియర్గా ఉంటారు. నేను అంటే
తిరుపతిలో ఉంటారు ఆయన. మేము చిన్న పిల్లలుగా ఉండేటప్పుడు ఆయన ఏంటంటే చాలా సిన్సియర్గా ఒకటి అనమాట. రథయాత్రలు కానీ వస్తున్నారు, మనం రీసెంట్గా మనకు కనిపించాడు అక్కడ మంగళగిరి దగ్గర. ఆయన ఎంత సిన్సియర్గా ఉంటాడంటే అరిచేస్తున్నాడు మనకి అయినా కదా జగన్నాథ్ ప్రభు. అలా ఆయన ఎంత సీరియస్గా అంటే అతని లోపల ఏముండదు. మేము ఏదైనా చిన్న అపరాధం చేసి లోపల ఏదైనా నాన్ టైంలో 12కి క్లోజ్ చేస్తారు, బోగా ఇస్తారు. ఆ టైంలో ఎవరైనా తెలియక మనం మృదంగా ప్లే చేసి నేర్చుకుని గట్టిగా కొట్టాను లోపల నుంచి పడుతుంటే అనేది నేను చాలా సీరియస్ చెప్పేసి మాకు ఆయన చేసి కోపం వస్తుంది. ఎందుకు ఇలా చెప్తాను, మాకు తెలియక చేస్తున్నాం కదా, చెప్పచ్చు కదా, ఎందుకు అడుగుతాను బడికి అని చెప్పి నిర్దాక్షిణ్యంగా పంపించి చాలా కఠినంగా ఉంటారు. ఆయన మనసులో ఏముండదు, ఆయన లోపల ఏముండదు అంటారు. భగవంతుడికి చిన్నది కూడా అపరాధం జరగకూడదు, వీళ్ళు అపరాధాలు పాలవ్వకూడదు అని చెప్పి ప్రేమతో వాళ్ళు అలా ఉంటారు. వాళ్ళు మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇదేంటి ఇది సీరియస్గా ఉన్నాడు, ఇదేంటి ఇట్లా భక్తులు అనేది అదే అనుకుంటాం మనం. కానీ లోపల వాళ్ళ మూడ్ వేరే, వాళ్ళు మనం అర్థం చేసుకుంటాం బట్టి ఉంటారు. అర్థమైంది మిమ్మల్ని కూడా సమ్ టైమ్స్ మేము మందలిస్తాను, మీకు అనిపిస్తుంది ఇచ్చి మా పట్ల ఎంత సీరియస్గా ఉంటుంది సార్ అని. లేదు, కంప్లీట్లీ అపరాధ రహిత భక్తి చేయాలి, అపరాధ రాహిత్య భక్తి, అపరాధాలతో కూడుకున్న భక్తి చేయకూడదు, అపరాధాలు లేకుండా భక్తి చేయాలి సిన్సియర్గా. సో జడభర్త అంత సిన్సియర్గా జీవిస్తుంది. సో ఈయన బోయమని పట్టుకోవడానికి రమ్మని చెప్పేసి అంటే ఆయన బోయం ఇలా పట్టుకోమాట ఎగురుతూ పడుతుంది. బోయం పట్టేవాడు ఒక శృతిలో వెళ్ళాలి, ఎందుకంటే చూడులాగా వెళ్తా ఉండాలి. అప్పుడు రాజుగారు ఊగుతున్నట్టుగా వెళ్తా ఉంటాడు. ఇప్పుడు రాధా కృష్ణ ప్రాణమోర అనేదానికి రాధా కృష్ణ ప్రాణమోర రాధా కృష్ణ అంటే పుట్టే లోపల టీటీస్ అయిపోతాయి, ఆ టీటీ చెదిరిపోతే రాజుగారికి కోపం వస్తుంది. ఎవడరా వస్తుంది బయట అసలు నీకు పొద్దుందా అని చెప్పి ఆయన రాజుగారు లోపల నుంచి రాహుల్ కుమార్ చెప్తారన్నమాట. ఆయన చెప్తాను పట్టించుకోలేదు, ఎందుకంటే అది తిట్టిన శైలి శైలి రాత్రి శైలి ఉండడం తగలదు కదా, అందుకే పట్టించుకోవచ్చు. మూడోసారి ఆయన మహారాజు గారు చూస్తారు, అడుగుతారు చీమలు ఉన్నాయి రోడ్డు మీద, అవి చచ్చిపోతాయి అని చెప్పి ఆయన వాటిని చంపకుండా నేను వాట్ ఇస్ ద మూడ్. చీమల మీద నడిస్తే అవి నేను అడిగేసి చచ్చిపోతాయి కదా, అవి చావకుండా కోసం ఈ ముని ఫింగర్స్ మీద నడుస్తారంటాయి కదా, చచ్చిపోకుండా వాటిని తప్పించుకుంటూ రోడ్డు చూసుకుని బోయేవాడికి భక్తులకి డిఫరెన్స్. నేను వరకు సంథింగ్ షుగర్ దగ్గర పెడితే చీమలు ఎలా దారి కడతాయి కదా కిచెన్లో, ఎక్కడి నుంచి వచ్చిందో చూసి అక్కడ ఫింగర్ పెట్టి చంపుకుంటూ వచ్చేవాళ్ళు. అక్కడి నుంచి చీమలు అసలు షుగర్ నిన్న పడుతున్నాయని చెప్పి చంపుకుంటూ వచ్చేవాళ్ళు. నాకు జడభరత స్టోరీ చదివినప్పుడు ఎంత పాపం చేశాను నేను, నాకు అనిపిస్తాను ఎంత పాపం అసలు రియలైజ్ అవ్వాలి. తెలియదు కదా ఆ వయసులో. సో ఆయన రాజుగారు చెప్తారు, అతను డివైన్ హార్ట్ చూసి రాజుగారు ఫిదా అయిపోతారు. నన్ను క్షమించండి, మిమ్మల్ని అనవసరంగా నిందించండి, క్షమించండి. రాజుగారు సాక్షాత్ ఓ బ్రాహ్మణోత్తమ నన్ను క్షమించండి, నేను తప్పు చేశానని క్షమించండి. నేను మిమ్మల్ని అన్న మీరు పట్టించుకోకుండా ఉండొచ్చు, మీకు అది ఏమి అయి ఉండకపోవచ్చు, కానీ మీ పట్ల నేను చేసిన అపరాధాన్ని నాకు జన్మలో ఈ అసలు మానవ జన్మే రాకుండా నేను నశించిపోతాను, నన్ను క్షమించండి బ్రాహ్మణోత్తమ. అప్పుడు ఆయనకి శారీరక స్థాయి ఆత్మస్థాయి గురించి అతనికి బోధన చేస్తారు. జడభరత ఫస్ట్ టైం రాహుల్ మహారాజ్ అప్పుడు ఆయన బోధిస్తారు. అంత డెవోషన్ కంప్లీట్గా. అందుకే అంటున్నాను, స్పిరిచువల్గా మనం ఏదైనా తెలిసి కానీ తెలియక కానీ మనం ఏదైనా ఒక ఫాల్ డౌన్ అయినా కానీ మనం చేసిన భక్తి ఎక్కడికి పోతుంది. మాకు ఒకసారి చెప్తుండేవాళ్ళు, ఇప్పుడు కొంతమంది 9th క్లాస్లో భక్తులకు వచ్చేస్తారు. ఇప్పుడు అమ్మాయి 7th 8th 9th మీ అమ్మాయి కొంతమంది 9th క్లాస్లో వస్తారు, కొంతమంది ఇంటర్మీడియట్లో వస్తారు, కొంతమంది డిగ్రీలో వస్తారు.
వాళ్ళకి అర్థం కాదు, నీకు డిగ్రీ వచ్చే వరకు కృష్ణుడు మాకు పరిచయం కాలేదు, ముందే పరిచయం అయితే లేదు లేదు. నువ్వు లాస్ట్ జన్మలో 12 సంవత్సరాలు భక్తి చేసావు, అందుకే ఇంటర్మీడియట్లో వచ్చావు. ఇంతకుముందు 30 years భక్తి చేసావు, 30 years తర్వాత మళ్ళీ ఇప్పుడు 30 years డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నువ్వు భక్తి చేయడానికి వచ్చావు. అర్థమైంది మీకు? అర్థం కాలేదా? అర్థమైంది. దట్ ఈస్ ద రీజన్. అందుకనే చాలా మనకి ఇప్పుడు కృష్ణుడు వన్స్ మనకు వచ్చినట్టే మనం చేసుకున్నదంతా జీరో అయిపోయింది. ఇప్పటి నుంచి మనం మళ్ళీ స్టార్ట్ చేయాలి. టైం చాలా తక్కువ ఉంది, టైం చాలా తక్కువ ఉంది. రెండు సిచ్యువేషన్స్ ఉంటాయి. మరి ప్రభుపాద కూడా అలాంటి తప్పులే చేస్తారా? అందుకని వాళ్ళు ఆ టైంలో అట్లా లేదు. ఇప్పుడు జయ విజయలో భగవంతుడి యొక్క లీలలో భాగం వాళ్ళేమి విపరీత ఘోరమైన అపరాధాలు చేసి హిరణ్యాక్ష హిరణ్యకశిప దంతవక్ర శిశుపాల రావణ కుంభకర్ణ వాళ్ళకి ఎంత ఇచ్చారంటే వాళ్ళు భగవంతుడు వాళ్ళతో లీలా చేయాలనుకున్నారు. లీలలో భాగం వాళ్ళు. మన ఆచార్యస్ని ఆ కోణంలో చూడండి. మళ్ళీ వీళ్ళు ఆచార్యస్ని శారీరక స్థాయిలో మనం చూడకూడదు. భగవంతుడు వాళ్ళని ఎన్నుకుంటారు, చూస్ చేసుకుంటారు. భగవంతుడు అభక్తులతో ఎప్పుడు డీల్ చేయరు. అందుకని వాళ్ళు రాక్షసులుగా ఉన్నప్పటికీ ఎప్పుడు భగవంతుడు జాస్తి అని ఉంటారు. వాళ్ళు హిరణ్యాక్ష హిరణ్యకశిప ఎప్పుడు భగవంతుడు నాకు రావణకు ఎప్పుడు భగవంతుడు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. దంతవక్ర శిశుపాల ఎప్పుడు ఇదే పని, ఎప్పుడు భగవంతుడు జాస్తి అని ఉంటారు. అందుకే డెవోషన్ అర్థం చేసుకునే స్థాయిలో మనం అడ్వాన్స్ అవ్వాలి. ఎంత తెలుసుకుంటే కృష్ణ గురించి ఇంకా తెలుసుకోవాలనే భావన మనకి పెట్టుకుని ఆహ్లాదంగా కూర్చోవాలి. క్లాస్ అయిపోయిన ఇంటికి వెళ్ళి చెత్తలో పడిపోయి మళ్ళీ చెత్త ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు బాగుంటుంది, అడ్వాన్స్ అవుతుంది. క్లాస్కి నాకంటే మీరు అడ్వాన్స్ అవుతూ ఉన్నారు. వినే వాళ్ళకి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది. యాక్చువల్గా వినేవాళ్ళు చెప్పే వ్యక్తి కంటే కూడా వినే వ్యక్తికి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఎందుకంటే శ్రవణ కీర్తన అంటే శ్రవణ నాట్ స్పీకర్, లిజనర్ ఫస్ట్. అర్థమైందా? శ్రీమద్ భగవద్గీతకి ఆచార్య శిల ప్రభుపాదికి హరి హరి కాన్సెప్ట్ అర్థమైందా? ఏమర్థమైంది? భక్తి చేసి క్రాప్ అయినా నెక్స్ట్